బ్లెస్సింగ్ ముజరవానీ ఇప్పుడు జింబాబ్వే బౌలర్ హాట్ టాపిక్ అవుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కు బై చెప్పి ఐపీఎల్ లో కేకేఆర్ తో డీల్ ఫిక్స్ చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా జింబాబ్వే బౌలర్ పేరు మారుమోగుతోంది. బీసీసీఐ సూచనలతో ముస్తాఫిజుర్ రెహమాన్ ను గతంలోనే రిలీజ్ చేసిన నైట్ రైడర్స్ ఇప్పుడు రీప్లేస్మెంట్ గా బ్లెస్సింగ్ ముజరవానీని తీసుకుంది. అయితే జింబాబ్వే బౌలర్ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉంది. పీఎస్ఎల్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందున కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ముజరవానీ ముందుగా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో డీల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న షమార్ జోసెఫ్ స్థానంలో జట్టులో చేరాడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపించాడు. భారీ ఆఫర్ ను వదులుకోలేకపోయాడు. గత సీజన్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కార్బిన్ బాష్ కూడా పెషావర్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తో జతకట్టాడు. డీల్ బ్రేక్ చేసుకున్నందుకు పీసీబీ చర్యలు తీసుకుంది. ఒక సీజన్ నిషేధాన్ని విధించింది. అదే సమయంలో మరింతగా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ నిర్ణయించుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ తో 11 మిలియన్లకు షమార్ జోసెఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముజరవానీకి కూడా అంతే మొత్తం దక్కింది. పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం 1,10,00,000. అదే డబ్బు భారత కరెన్సీ ప్రకారం అయితే దాదాపు 36,44,000. ఇప్పుడు ముజరవానీని కోల్కతా నైట్ రైడర్స్ 75 లక్షలకు తీసుకుంది. కనీస ధరకే దక్కించుకుంది. అయితే పీఎస్ఎల్ తో పోల్చితే ముజరవానీకి రెట్టింపు శాలరీ దక్కినట్టే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గతేడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనూ ముజరవానీ భాగంగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పటి వరకు జింబాబ్వే తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లోనూ రాణించాడు. జింబాబ్వేను సూపర్ 8 వరకు తీసుకెళ్లడంలో కీలకంగా నిలిచాడు. వరల్డ్ కప్ లో 6 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు సాధించాడు. బెస్ట్ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో అయితే విశ్వరూపమే చూపించాడు. ఏకంగా 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 25 సంవత్సరాల ముజరవానీ ఇప్పటి వరకు జింబాబ్వే తరఫున 18 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 67 వికెట్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీయడమే అత్యుత్తమ ప్రదర్శన. 57 వన్డేల్లో 70 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్ లో 49 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. 89 టీ20లో 106 వికెట్లు సాధించాడు. అత్యుత్తమంగా ఒక ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.